హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి పచ్చి బఠానీ అండ్ క్యాలీఫ్లవర్తో కర్రీ ప్రిపేర్ చేశాను. సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. ఇది వచ్చేసి పచ్చి బఠానీ చాలా రోజుల ముందు తెచ్చి అవి ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవి మర్చిపోయాను అనమాట. అన్ని కూరగాయలు సర్దుతుంటే మొన్న కవర్లో కనిపించాయి. సో ఇవైతే బాగా మోసులు వచ్చి ఉన్నాయి, మొలకలు వచ్చి ఉన్నాయి. పచ్చివే చాలా తీయగా ఉన్నాయి అనమాట. సో సర్లే వీటితో కర్రీ ఇదైతే చపాతీలోకి కానీ రొట్టెలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే అన్నంలోకి లంచ్లోకి ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ బఠానీ కొంచెం అందులోకి క్యాలీఫ్లవర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఒక్క విజిల్ కుక్కర్లో పెట్టాను. ఎందుకంటే తొందరగా కావాలనేసి, కర్రీ ఎందుకు లంచ్ టైం అయిందని తొందరగా కావాలని నేనైతే కుక్కర్లో వేసాను. లేదు అనుకుంటే నార్మల్గా మన దీంట్లో గిన్నెలో అయినా మనం ఉడికించేసుకోవచ్చు. ఇంకా 1 విజిల్ అలా పెట్టేసి తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి కుక్కర్లో కూడా అవి ఈజీగా ఉడికిపోతాయి. ఒక విజిల్ అండి, మరి ఎక్కువ విజిల్స్ పెట్టినా కూడా అవి మెత్తగా స్మాష్ అయిపోతాయి. కాబట్టి ఒక విజిల్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా దీనికి కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీస్ అయినా కానీ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్రై అయిన ఆకుకూరలు ఫ్రైలేకైనా కూడా నేను అల్లం పేస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా అలవాటైంది అల్లం పేస్ట్ అనేది. సో చాలా బాగుంటుంది. ప్లస్ ఎల్లుల్లి, అల్లం కూడా మనకు చాలా మంచిది కదా ఒంటికి. సో అందువల్ల కొంచెం యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. సో ఇంకా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు యాడ్ చేసేసి కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసి మూత పెట్టేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయి ఈ టమోటాలు అనేది. ఈ టమోటా మగ్గిపోయేలోపు మనకి ఈ కుక్కర్లో విజిల్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఇదైతే కదా ఇటు సైడు గిన్నెలోకి పెట్టేసి ఇటు సైడ్ కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో తొందరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే నేను కుక్కర్లో వేసాను. కుక్కర్లో అవసరం లేదనుకుంటే మనం నార్మల్గా వీటిలోనే పచ్చివే ఇలా యాడ్ చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకైతే ఈజీగానే తొందరగానే అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది కర్రీ అనేది. సో ముందు అయితే వీటన్నిటికి ముందు ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లగా కావాలి కదా. కొంచెం గసగసాలు అండ్ నువ్వులు, పల్లీలు 3 యాడ్ చేశాను. ఏవి నువ్వులు, గసగసాలు లేదంటే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి అనేది పాలలాగా ఉంటుంది కదా మనం మిక్సీ పట్టిన తర్వాత, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే గసగసాలు, నువ్వులు లేకుంటే కొబ్బరి యాడ్ చేసుకోండి, లేదనుకుంటే నువ్వులు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ టమాటా ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. సో కారం అయితే నేను తక్కువనే వేసాను. పిల్లలు ఎక్కువ కారం తినరు అనమాట. మా పిల్లలు ఇద్దరు తినరు కారము. సో అందువల్ల మేమైతే కారం తక్కువే వేసుకుంటామండి. ఏ కర్రీ అయినా సరే కారం తక్కువనే వాడతాము. ఇంకా అది కాక కొంచెం పాపకి హెల్త్ బాగాలేక ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి కొంచెం కారం, ఉప్పు తక్కువనే పెట్టమన్నారు. సో అందువల్ల లైట్గానే కారం యాడ్ చేశాను. ఇవైతే చూసారా మనకి ఒక్క విజిల్కే అవి మొత్తం ఒక్క విజిలే పెట్టేశాను. ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసాను. సో నాకైతే ఈజీగా ఉడికిపోయాయి అన్నమాట. ఇంకా ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గట్టు కావాలి అనుకుంటే ఇంతలోనే ఇంకా మసాలా యాడ్ చేసి కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే కొంచెం చపాతీలోకి ఇలా కావాలంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ మనం మిక్సీ పడతాం కదా, ఈ పేస్టు నువ్వులు, గసగసాలు, పల్లీలు ఇవి వేసేసి ఆ గిన్నెలోకి ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే మనకి 5 to 10 మినిట్స్లో అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే సో బెస్ట్ కాంబినేషన్ చపాతీ అని చెప్పచ్చు. అన్నంలోకి కూడా వేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది. పలావ్ రైస్లోకి, బగారా రైస్లోకి ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. సో ఇంకా మేము చపాతీ ఇలా ఏమి కొద్ది రోజులు చేయకూడదంటే ఇంకా అదేసి నేను అన్నంలోకి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లాస్ట్కి కొంచెం ధనియాల పౌడర్, ఒక స్పూను ధనియాల పౌడర్, చెక్క, లవంగాలు, ధనియాలు 3 ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోవడమే.
సో ఈ పచ్చి బఠానీ మనకి ఈ వింటర్లో చాలా బాగా దొరుకుతుంది అనమాట. మనకి పచ్చివి ఇవి మొలకొచ్చిన తర్వాత మనకి అవి నార్మల్గా బాయిల్ చేసుకుని దాంట్లో ఉప్పు కారము ఆనియన్ టమాటో ఇట్లా కూడా సలాడ్లాగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది కర్రీ అయితే కానీ మనం నార్మల్ తినడానికైనా కానీ ఇలా కర్రీకైనా దేనికైనా సూపర్ కాంబినేషన్. బఠానీ ఉప్మాలోకి, పలావ్లోకి, రైస్లోకి, టమాటో రైస్లోకి దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఒక గుప్పెడు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినడానికి. సో ఇంకా లాస్ట్కి అయితే కదా ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీ తినాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేనైతే కారం కొంచెం తక్కువనే వేసానండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. తిని సర్లే, అది గరిట ఎందుకు తెచ్చుకున్నావు? దప్పటావట తిని ఎట్లా ఉంది అని చెప్పేది నాకు. బాగుందా?